మనుషుల ఉనికి గురించి తెలుసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా? అయితే మీరు చదవాల్సిన పుస్తకం సేపియన్స్, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. మన పూర్వపు చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇంతకన్నా మంచి పుస్తకం ఉండదని మా అభిప్రాయం. హిస్టరీ, సైకాలజీ, ఎకనామిక్స్ వంటి సబ్జెక్ట్స్ గురించి ఇందులో తెలుసుకుంటారు. ఇంత గొప్ప పుస్తకాన్ని రాసిన వ్యక్తి పేరు యువల్ నోవా హరారి. ఇతను ఇజ్రాయిల్కు చెందినవాడు. 2011లో ఇది ఇజ్రాయిల్ వారి భాషలో మొదటి పబ్లిష్ అయింది. ఆ తర్వాత 2014లో 45 భాషల్లోకి అనువదించబడి బెస్ట్ సెల్లర్ బుక్స్ లో ఒకటిగా నిలిచింది. రాతి యుగంలో ఎన్ని రకాల మనుషులు ఉండేవారు, ఆనాటి నుంచి మనుషులు క్రమంగా ఎలా ఎదిగారు, కాలం ఏ విధంగా మారుతూ వచ్చింది, 70,000 సంవత్సరాల క్రితం వచ్చిన జ్ఞాన విప్లవం, 12,000 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యవసాయ విప్లవం, 500 సంవత్సరాల క్రితం వచ్చిన శాస్త్రీయ విప్లవం గురించి రచయిత ఈ పుస్తకంలో చాలా వివరంగా చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం, మనం వాటి గురించి క్లుప్తంగా తెలుసుకొని ఈ జనరేషన్ వారికి కూడా తెలిపే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం పదండి, వీడియో చూద్దాం. కాగ్నిటివ్ రివల్యూషన్. మనుషులు మొదట 25 లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించారు. ఆ సమయంలో మనిషికి మిగతా జంతువులకి పెద్ద తేడా ఏమీ ఉండేది కాదు. మిగతా జంతువుల్లాగే మనిషి కూడా కేవలం పొట్ట నింపుకునే ప్రయత్నం చేశాడు. మొట్టమొదట మనుషులు ఈస్ట్ ఆఫ్రికాలోని ఆస్ట్రలోపిథికస్ అనే వానర జాతి నుంచి వికాసం చెందారు. కొన్నాళ్లకు ఆ ప్రాంతం వదిలి ఉత్తరాఫ్రికా, యూరప్కు, ఆసియా ప్రాంతాలకు వలస వెళ్లారు. వాతావరణం బట్టి వారి రూపురేఖల్లో మార్పులు వచ్చాయి. రూపురేఖల్ని బట్టి వారి జాతులు పుట్టుకొచ్చాయి. ఈ జాతులు ఒక్కోదానికి శాస్త్రవేత్తలు వివిధ రకాల లాటిన్ పేర్లు పెట్టారు. ఎలాగంటే యూరప్, వెస్ట్ ఏషియాలోని మనుషులను నియండర్థాల్స్ అని, ఈస్ట్ ఏషియాలోని మనుషుల్ని హోమా ఎరెక్టస్ అని, ఇండోనేషియాలోని మనుషుల్ని హోమోసెలెన్సిస్ అని, చివరగా పరిణితి చెందిన మనిషికి హోమోసేపియన్స్ అని పేరు పెట్టారు. హోమోసేపియన్స్ అంటే తెలివైన మనిషి. ఈ మానవ జాతుల్లో కొంతమంది భారీగాను, మరికొంతమంది మరుగుజ్జులుగాను ఉండేవాళ్లు. కొందరు భయంకరంగా వేటాడితే మరికొందరేమో మొక్కలు, కాయలు ఏరుకొని తినేవారు. ఆ విధంగా మన భూమి ఎన్నో మానవ జాతులకు నివాస స్థలంగా ఉండింది. అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్న జాతి హోమో ఎరెక్టస్. వీరు 20 లక్షల సంవత్సరాలు జీవించారు. ఈ రికార్డును మనం కూడా బద్దలు కొట్టలేం. మనం ఇంకో 1000 సంవత్సరాల వరకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నిప్పు కనుగొనడం జ్ఞాన విప్లవానికి తెర తీసిందని చెప్పాలి. నిప్పు ద్వారా రుచికరమైన భోజనాన్ని తినొచ్చని తెలుసుకున్నారు. నిప్పు ద్వారా అడవిని కాల్చి ఆ ఖాళీ స్థలంలో నివాసం ఉండొచ్చని తెలుసుకున్నారు. ఆ విధంగా మనుషులు ఎన్నో కొత్త ప్రదేశాలను కనుక్కొని జంతువులను చంపి, మిగతా జాతులను చంపి మానవ జాతిని విస్తరించారు. 70,000 సంవత్సరాల క్రితం మనిషి చక్రాలు, పడవలు, బట్టలు కుట్టుకునే సూదులు, వేటాడడానికి అవసరమయ్యే బాణాలు వంటి వస్తువులు కనిపెట్టడం మొదలుపెట్టాడు. తోటి మనుషులతో మాట్లాడేందుకు సైగలు మరియు ఒక కొత్త భాషను కనిపెట్టారు. కోతులు, కుక్కలు, పక్షులు, సింహాలు కూడా వాటికి నచ్చిన పద్ధతిలో మాట్లాడుకుంటాయి. కానీ మనిషి ప్రత్యేకత ఏంటంటే రకరకాల శబ్దాల్ని కలిపి ఎన్నో లక్షల వాక్యాలుగా సృష్టించగలడు. జ్ఞాన విప్లవంలో ఇది మరో మెట్టు. మనిషిలో కాలంతో పాటు తెలివితేటలు కూడా పెరిగి 45,000 సంవత్సరాల క్రితం ఒక సముద్రాన్ని దాటి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడం, ఆ తర్వాత అమెరికాకు చేరుకోవడం మానవ చరిత్రలో ఒక అత్యద్భుతమైన ఆవిష్కరణగా చెప్పుకోబడుతుంది. అగ్రికల్చర్ రెవల్యూషన్. 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో వ్యవసాయ విప్లవం మొదలైంది. ఆహారం కోసం ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా ఒక ప్రదేశంలో గోధుమలు మరియు ఇతర మొక్కలు నాటడం మొదలుపెట్టారు. వీటితో పాటు కుక్కలు, గాడిదలు, గేదెలు, గుర్రాలు, పందులు, గొర్రెల వంటి జంతువులను పెంచుకోవడం మరియు వాటిని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. పంటలు వేయడం దగ్గర నుంచి పంట కోతకు వచ్చే వరకు మనుషులంతా అక్కడే గుడారాలు నిర్మించుకొని నివసించడం మొదలుపెట్టారు. ఆ విధంగా గ్రామాలు ఏర్పడ్డాయి. వ్యవసాయ విప్లవం మొదలైన కొద్ది రోజుల్లో ఒక పంట కోసం ఎక్కువ కాలం వేచి చూడడం, ఆ పంటను కాపాడుకోవటం, ఆ పంట పండించడానికి పట్టిన శ్రమ ఎక్కువ అవడం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఆకలి విలువను తెలిసేలా చేసింది. మనుషులు పెరగడం వల్ల డిమాండ్ ఎక్కువై సప్లై తగ్గిపోయింది. అదే పంటను వృధా చేయకుండా దాచుకోవడం నేర్పింది. ఈ వ్యవసాయ విప్లవం వల్ల కొంత మంచి ఉన్నట్లే కొంత చెడు కూడా ఉంది. మనుషులు చెట్లని కాల్చివేయడం, హాని కలిగించే జంతువులను చంపడం ద్వారా
ప్రకృతికి నష్టం వాటిల్లింది. ఈ విప్లవం కొనసాగుతున్న సమయంలోనే మనుషులకు వాతావరణాన్ని అర్థం చేసుకోవడం, ఈ సమయంలో ఏ పంటలు పండుతాయో తెలుసుకోవడం, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని భయపడడం మొదలైంది. ఆహారం పండించడంలో కొంతమంది నిమగ్నమై ఉంటే మరికొంతమంది పిరమిడ్లు నిర్మించడంపై దృష్టి పెట్టారు. ఆ సమయంలోనే రాయటం మొదలుపెట్టారు. రాయడం మొదలైన దగ్గర నుంచి మనుషుల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. మనుషులందరినీ ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేశారు. హ్యూమన్ కైండ్ యూనిఫికేషన్. వ్యవసాయ విప్లవం తర్వాత మనుషుల జనాభా మరింత ఎక్కువగా పెరిగింది. మనుషులు కొన్ని గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు కొన్ని సిద్ధాంతాలు పాటించడం మొదలుపెట్టారు. అలా మానవ జాతిలో అనేక రకాల సంప్రదాయాలు, పద్ధతులు ఏర్పడ్డాయి. ఒక చోట ఒక పద్ధతిని అనుసరిస్తే మరో చోట వేరే పద్ధతిని అనుసరించేవారు. ఉదాహరణకు అమెరికాలో వ్యక్తిగత స్వేచ్ఛ మరియు సమానత్వానికి ప్రాముఖ్యత ఉంటే వేరే దేశాలలో వాటిని ఖండిస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ మనుషులు మతాలు, ప్రాంతాలు, కులాలుగా విడిపోయినా మానవత్వం అనేది చాలా ముఖ్యమని, ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా అవసరమని గుర్తించడం మొదలుపెట్టారు. ఒకే దేవుణ్ణి పూజించడం నచ్చని వారు, ఒకే రాజు పాలనను మెచ్చని వారు, అందరూ ఉపయోగించే ఒకే డబ్బును మాత్రం ఇష్టపడేవారు. రాతి యుగంలో ఒకరు ఆహారాన్ని సంపాదిస్తే మరొకరు ఇతర బాధ్యతలు నెరవేర్చేవారు. కొంతకాలం తర్వాత ఒక వస్తువు కావాలంటే దానికి బదులుగా మరో వస్తువు ఇచ్చేవారు. మరికొంత కాలానికి ఆ వస్తువు మార్పిడి మనుషులకు ఇబ్బందికరంగా మారింది. కొంతమందికి ఒక వస్తువుకు బదులు మరో వస్తువు తీసుకోవడం నచ్చలేదు. అప్పుడే డబ్బు అవసరం ఏర్పడింది. ఆఫ్రికా, ఆసియా లాంటి దేశాల్లో గవ్వలని డబ్బు కింద దాదాపు 4000 సంవత్సరాల పాటు ఉపయోగించారంట. అంతెందుకు, కొన్ని సంవత్సరాల క్రితం జైలులోనూ యుద్ధ ఖైదీల శిబిరాల్లోనూ డబ్బుకు బదులు సిగరెట్లను వాడటం జరిగింది. ఒక బ్రెడ్ ఖరీదు 12 సిగరెట్లు ఉండేది. పావు కేజీ వెన్న ప్యాకెట్ 30 సిగరెట్లు ఉండేది. క్రీస్తు పూర్వం 640లో నాణాలు పుట్టుకొచ్చాయి. లిడియాని పరిపాలించిన రాజు ఆలియాటిస్ దాన్ని ముద్రించారు. డబ్బు అనేది ప్రజలను ఒక తాటి మీదకు తీసుకువచ్చింది. ఒక నల్లవాడి చేతిలో ఉన్నా, తెల్లవాడి చేతిలో ఉన్నా, పేదవాడి చేతిలో ఉన్నా, ధనవంతుడి చేతిలో ఉన్న డబ్బుకున్న విలువ మాత్రం ఏమాత్రం తగ్గిపోదు. మానవ జాతి ఏకీకరణకు డబ్బు సహాయపడింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ద సైంటిఫిక్ రెవల్యూషన్. గత 500 సంవత్సరాల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా మనుషుల మేధస్సు పెరిగింది. 1500 సంవత్సరంలో మనుషుల జనాభా 0.5 బిలియన్లు ఉంటే ఈరోజు 7 బిలియన్ల జనాభా ఉంది. మానవ మేధస్సు ఎంత పెరిగింది అంటే అరచేతిలోనే ప్రపంచం కనిపించేంతగా పెరిగింది. 16 జూలై 1945న 5 గంటల 29 నిమిషాల 45 సెకండ్లకు న్యూ మెక్సికోలోని ఒక ఎడారిలో ఆటం బాంబ్ ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగంతో మనుషులకు చరిత్రను మార్చడమే కాదు, చరిత్రను అంతం చేయగల సామర్థ్యం కూడా ఉందని అర్థమైంది. ఆ పేలుడు చూసిన వెంటనే అణుబాంబు తయారు చేసిన శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ హేమర్ ఇప్పుడు నేను మృత్యువునయ్యాను, లోకాలను నాశనం చేసే మృత్యువు అంటూ భగవద్గీత శ్లోకాన్ని ఉచ్చరించాడు. అణుబాంబు వేయడం దగ్గర నుంచి అంతరిక్షంలోకి అడుగుపెట్టే వరకు మానవుడు సాధించిన ఘనతే ఈ శాస్త్రీయ విప్లవం. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి అధికారులకు సమాచారం అంతా అందిస్తే అధికారులు శాస్త్రవేత్తలకు డబ్బు, వనరులు అందించేవారు. ఆకాశం ఎత్తుకు ఎదిగిన విజ్ఞాన శాస్త్రం మరియు సామ్రాజ్యాల వెనక ఒక ముఖ్యమైన శక్తి దాగి ఉంది. అదే పెట్టుబడిదారి వ్యవస్థ. వ్యాపారం చేసేవారు ఈ వ్యవస్థను ఉపయోగించుకుని డబ్బు సంపాదించాలనుకోకపోతే కొలంబస్ అమెరికా చేరుకునేవాడు కాదు, జేమ్స్ కుక్ ఆస్ట్రేలియా వెళ్లేవాడు కాదు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద ఒక అడుగు కూడా వేసేవాడు కాదు. సైంటిఫిక్ రెవల్యూషన్ లో భాగంగా వచ్చిన మరో రెవల్యూషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. మనుషులు కొత్త కొత్త మిషన్లు కనిపెట్టి వాడటం మొదలు పెట్టారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందడం చూశారు. మొదటిసారి డిమాండ్ కంటే సప్లై ఎక్కువైంది. సప్లై ఎక్కువైతే వస్తువులు కొనేవారు కూడా ఉండాలిగా. అప్పుడే కన్స్యూమరిజం మొదలైంది. జనం అవసరం లేని వస్తువులు కూడా కొనడం మొదలు పెట్టారు. అవసరానికి మించి తినడం వల్ల అధిక బరువు, గుండె జబ్బులు మొదలయ్యాయి. ఒకప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు విలాసాలకు ఎక్కువ ఖర్చు చేసేవారు. వాళ్లకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉండేది కాదు. పేదవారు మరియు రైతులు ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండేవారు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
పేద మధ్యతరగతి వారు అప్పు చేసి మరీ విలాసాలు కోరుకుంటున్నారు. ధనవంతులు పొదుపుగా ఖర్చు చేస్తున్నారు. ప్రపంచం ఇంత మారినా కూడా అప్పటికీ ఇప్పటికీ మనిషిలో సంతృప్తి అనేది కలగట్లేదు. మనల్ని మనం తెలుసుకోవడమే నిజమైన ఆనందమని బుద్ధుడు చెప్పినా కూడా మనుషులు బయట వస్తువుల్లో ఇతర మనుషుల్లో ఆనందం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి జీవి కూడా న్యాచురల్ పద్ధతిలోనే పుట్టింది. కానీ టెక్నాలజీ పెరిగాక కృత్రిమంగా కూడా జీవుల్ని తయారు చేస్తున్నారు. దాన్నే జెనెటికల్ ఇంజనీరింగ్ అంటారు. ఈ టెక్నాలజీ రావడంతోనే హోమోసేపియన్స్ అంతమై మోడర్న్ హ్యూమన్స్ అవతరించారు. 70,000 సంవత్సరాల కిందట హోమోసేపియన్స్ ఆఫ్రికాలో ఒక మూలన తమ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఈనాడు హోమోసేపియన్లు దేవుడిగా మారేందుకు కూడా సిద్ధమయ్యారు. శాశ్వతమైన యవ్వనాన్నే కాకుండా సృష్టించడం, నాశనం చేయడం అనే సామర్థ్యాలు కూడా పొందుతున్నారు. మునిపెన్నడూ లేనంత శక్తి ఉంది, అధికారం ఉంది. కానీ దాంతో ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి, వాటితో ఎక్కడికి వెళ్తున్నామో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎంత సాధించినా సంతృప్తి అనేది దొరకటం లేదు. సంతృప్తి లేని జీవితం కంటే ప్రమాదకరమైనది ఏమైనా ఉందా అంటూ రచయిత ఈ పుస్తకాన్ని ముగించారు. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ సమ్మరీ. ఈ సమ్మరీ మీకు నచ్చితే ఇందులో ఉన్న నాలెడ్జ్ను నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.